అలాగే సిఇఓ అయినటువంటి పరమేశ్వరి మేడం గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే శ్రీనివాస్ సార్ని చిన్న అతిథి సత్కారం చేయాలని కోరుకుంటున్నామండి. ఆమె ఏమంటే సార్ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన శ్రీనివాస్ సార్ గారికి ఒక్కసారి చప్పట్లతోటి థ్యాంక్ యూ సార్. కర్నూలు నుంచి వచ్చారండి సార్ పాట మీద అభిమానంతో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిమానానికి సదా కృతజ్ఞులై ఉంటాం. మన ట్రాక్ సౌండ్ తగ్గించాను కొంచెం. మన శ్రీనివాస్ సారు ఎన్నో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారండి. అలాగే తన వంతు కృషితో ఎంతోమందికి ఆర్థికంగా వేరే పేద ప్రజలకి అలాగే ట్రస్టులకి అమౌంట్ అయితే డొనేట్ చేశారు. ఆ విషయం ఎవరికి తెలియదు. కానీ నేను పర్సనల్గా అడిగినప్పుడు సార్ నాకు దాన్ని షేర్ చేస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అలాగే ఒక 1 లక్ష పైనే ఒకే రోజు చేశారు. అలా ఎన్నో కార్యక్రమాలు ఇప్పటివరకు చేశారండి. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎన్నో చేయాలి. సోషల్ వర్కర్ నేను గత 16 సంవత్సరాల నుంచి పారిశుద్ధ కార్మికుల పైన జాతీయ స్థాయిలో పనిచేసుకుంటూ నా ఆర్గనైజేషనే సఫాయి కర్మచారుల హక్కుల సాధన సంఘం పెట్టి ఢిల్లీ నుంచి కొన్ని తెలియని పథకాలను తీసుకొచ్చి ఆ అభంశం అంటే నగరం నిద్ర లేకముందే నగరాన్ని శుభ్రం చేసి ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చేసి ఆ కార్మికుల కోసము నేను పనిచేస్తున్నాను. ఈ విషయంలో సెప్టిక్ ట్యాంక్లో పడి చనిపోతే 10 లక్షలు అట ఒక కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి 30 లక్షలు వస్తాయి. ఇటువంటి సంఘటనలు ఏపీ తెలంగాణ ఎక్కడ తిరిగినా సరే ఒక్కసారి నా దృష్టికి తీసుకెళ్తే దానికి సంబంధించిన చెప్పి అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తుంటా. ప్రతి సంవత్సరం పోతుంటాను. వచ్చే సంవత్సరం కూడా 18 తారీఖు నేను ఢిల్లీకి బయలుదేరుతున్నాను. ఇటువంటివి అన్నీ నాకు నేను జిల్లా పరిషత్లో పనిచేస్తాను. ఎవరి దగ్గర ₹1 ఆశించకుండా నాకు వచ్చే జీతంలో ఒక దశమ భాగంగా ఖర్చు పెట్టి ఇటువంటి వాళ్ళ కోసం కష్టపడుతుంటాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలు చదివికృష్ణ గారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ మీ అలాంటి పెద్దల ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటూ సంస్థ వారికి కూడా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీకు ఆ దేవుడి దీవెనలు ఎప్పుడు ఉంటాయి. మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. పెద్దవాళ్ళు చెప్తారు పేదవాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడంట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కష్టపడి కన్నీరు విడుస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర దేవుడు ఎప్పుడు ఉంటాడు. ఎందుకంటే అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తే మనకు పుణ్యం, ఆ పుణ్యం మన కుటుంబానికి వస్తుంది. అశోక్ చారి గారికి చిన్న